పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినే ఇప్పుడు కేసీఆర్ వైసీపీలోకి వస్తాడని కూడా వాళ్ళ వర్గం నుంచి వార్తలు వస్తున్నాయి. వైసీపీలోకి వస్తే మంచిదేగా, వైసీపీలోకి వస్తే మంచిదే కదండి. గెలుస్తాడంటారా వైసీపీలో? మరి ఇక్కడ ఇంకొక ఆయనకి అనుకుంటున్నారుగా, మరి ఆయనకి ఇస్తారో ఎవరు ఎంపీ టికెట్ రాగానే సంబరం కాదుగా. ఇక్కడ అనుకున్న వాళ్ళు నిన్న మొన్న రంగా గారి అబ్బాయిని అనుకున్నారు కదా రాదని. మరి అలాంటి ఉద్దేశాలు కొన్ని ఉంటే మళ్ళీ తారుమారు అవుతాయిగా. అలాగైతే ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే నేను ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అని చెప్పి కూడా కేసీఆర్ నాని గారు అన్నారు. దాన్ని ఎలా పెంచారు? కేసీఆర్ నాని ఆ మంది వెన్నుపోటు పడవాలంటే వీళ్ళ తరం కాదు. హరికృష్ణని పడవలేదా, ఎన్టీ రామారావుని పడవలేదా, ఇప్పుడు ఎన్టీఆర్ని వాడుకున్నది లేదా? అసలు కారణం ఏంటి? లక్ష్మీపార్వతి ఉందనేగా దాన్ని ఇది చేసి కుటుంబం అంతా చిందరబందర చేసి వాడు ఇచ్చేసింది. కుటుంబాలు మొత్తం చిందరబందర చేసి వాళ్ళకి కాకుండా చేసి కూతురుని అట్టించుకుని అల్లుడు అయ్యాడు పప్పుకోడు. కేసీఆర్ నాని వైసీపీలోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కేశినేని నాని రమ్మని మేము పిలవము, ఆయన వస్తే స్వాగతిస్తాం అంతవరకే. కానీ అయ్యా నువ్వు రా, మా పార్టీ మునిగిపోతుందని మేము ఎప్పుడు పిలవం. మాకు మునగాల్సిన అవసరం మా పార్టీకి లేనే లేదు. వస్తే స్వాగతిస్తాం, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మేము కాదని అనట్లేదు. ఆయన ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉందని మెచ్చుకున్న వ్యక్తి కేశినేని నాని. నీ పార్టీలో ఉన్న ఎంపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉందని ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. ఆయన పథకాలు, ఆయన చేసే కార్యక్రమాలు నాకు బాగా నచ్చినాయని ఎన్నోసార్లు కితాబు ఇచ్చాడు. మరి ఆ రోజు నువ్వు కేశినేని నాని తీసేయలేదే, ఆ రోజు కేశినేని నాని హెచ్చరించలేదే. నీకు నొప్పి కలిగితేనేమో ఇతరుల మీద నెట్టేస్తావు, ఎవరికైనా నొప్పి ఉంటే మాత్రం అది నాకుండా జరిగిందని మాట్లాడతావు. కేసీఆర్ నాని చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచాడని ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. కేశినేని నాని చంద్రబాబుకు ఎన్నుపోటు పొడవడం అనేది అది వాళ్ళ భ్రమ. నువ్వు ఎంతమందికి ఎన్నుపోటు పొడిచావు అది చెప్పవే. నువ్వు ఎంతమందికి ఎన్నుపోటు పొడిచి ఉంటావు? కేశినేని నాని నువ్వే తీసేస్తే ఆయన పక్కకు వచ్చాడు, కానీ ఆయన అంతటా ఆయన పోయాడా? నువ్వు తీసేసావు. నీవు మీటింగ్లోకి రావద్దన్నావు, దాంట్లో జోక్యం చేసుకోవద్దన్నావు, నీకు సీటు లేదన్నప్పుడు ఇంకా ఇవంతా సిగ్గుమాలిన పనికిమాలినోడైతే ఉంటాడు ఆ పార్టీలో. ఒకసారి కాదన్న తర్వాత ఆడగుతురైనా మన మెడబట్టి గెంటి వేసినట్టుగా నువ్వు ఆయన్ని గెంటేసావు. ఇంకా నీ పార్టీలో ఉండి నిన్ను బతిమలాడుకోవడం అంత అవసరమా? నీకుండా కదా అతని ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండంగా సౌత్ ఇండియాలో బ్రహ్మాండంగా నడుస్తున్న ట్రాన్స్పోర్ట్ మొత్తం అమ్మేసుకున్నాడు, నీకుండా కదా. కేసీఆర్ నాని కాదని కేసీఆర్ చిన్నికి టికెట్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని రెండుగా చీల్చాడు చంద్రబాబు అని చెప్పేసి వార్తలు వస్తాయి. దాన్ని ఎలా చూడొచ్చు? అది ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది. అక్కడ ఎవడెలా రూల్ చేస్తున్నాడో తెలిసిన దాన్ని బట్టే కదా ఇచ్చేది. కేసీఆర్ నాని వైసీపీకి వస్తాడని కూడా అంటున్నారు. వస్తాడంటారా వైసీపీకి? అది ఆయన పర్సనల్, అది మనం చెప్పలేంగా. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు కదా, ఈసారి అది తమ్ముడికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పరిపాలన మారాలంటే ఏదో ఒక చిన్న చేంజ్ ఉండాలి కదా. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు చిన్ని, అందుకే నానిని కాదని చిన్నికి ఇస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఉన్నంత వరకు ఎవరైనా పెడతారు పవర్ కోసం. ఇంకా అలాంటప్పుడు మన గురించి మనం ఏం చెప్తాం? ఉంటుంది కదా, లేకుండా ఉండదు కదా. చంద్రబాబు నాయుడుకి నాని వెన్నుపోటు పొడిచాడని కొంతమంది అంటున్నారు. నాని ఏమో వెన్నుపోటు పెరిస్తే చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళేవాడిని అని అంటున్నాడు. ఎలా చూడవచ్చు దీన్ని? మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి కానీ ఏది నిజం మనం చూడలేదు. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందన్న 2024? నాకు తెలిసి అయితే జగనే వస్తాడు. ఇంకా లోకల్లో పోతుందేమో తెలియదు కానీ ఇప్పుడు కేసీఆర్ నాని 2 మాటలు గెలిచాడు. ఇప్పుడు అట్ట కుదరదు, నేను నిలబడాలని తమ్ముడు అంటాడు. మరి తమ్ముడికి ఇస్తాడా లేకపోతే ముందు 2 మాటలు గెలిచిన వాడికి ఇస్తాడా? వాళ్ళిద్దరిని కూడా బాధ ఇంకొకరిని ఇంకో రావాలా? ఇద్దరు తనుకుంటుండ్రయా. ఇప్పుడు నాకని వాళ్ళే కుటుంబంలో వాళ్ళే తనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తనుకున్నప్పుడు వాడు నిలబెట్టినా కానీ రాదు, పక్కోడు తెంకొని పోతాడు. వీళ్ళిద్దరే తనుకుంటున్న ప్రజల్లో మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు తనుకున్నప్పుడు వీళ్ళిద్దరికి ఇవన్నీ ఎందుకు అని పక్కోడు ఏం చేస్తాడంటే ఇది కుదరదా, మనం వేరేవాడికి వేద్దాం పని ఓటు ఇవన్నీ ఎందుకని అనుకుంటారు ప్రజలు. అట్టంటే వీడియో చేయాలి, వీళ్ళిద్దరిని కూడా తప్పించి తెంగి వేరేవాడికి తీసుకురావాలా. మీరిద్దరు కూడా అవసరం లేదు, నాకు వేరేవాడిని పెట్టాలా. ఇతని దగ్గర కరెక్ట్ అయినవాడు అయితే
వాళ్ళిద్దరు అనుకోవటం ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే మారుస్తున్నారు ఎందుకంటే జగన్ ఓడిపోతాడనే కారణం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాని గురించి మారుస్తున్నారు అంటారా? తెలంగాణలో కేసీఆర్ గారు ఇలాగా ఈ పొరపాటు చేయటం వల్లనే ఎమ్మెల్యే టికెట్లు మార్చుకోపోవటం వల్లనే గవర్నమెంట్ చేంజ్ అయిందని అభిప్రాయంతో కొంత ఇదయ్యి ఈ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కూడా కొంత కొత్త వారికి ఛాన్స్ మొన్న మినిస్ట్రీలు 2.5 సంవత్సరాల తర్వాత ఒకరికి 2.5 సంవత్సరాల తర్వాత ఒకరికి ఇచ్చారు. అంటే ఒకరినొకరు భేదంతో ఇంకో భేదంతో పార్టీకి ఎంతోమంది కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి ఈసారి వేరే కొత్త వ్యక్తులకి ఛాన్స్ ఇస్తున్నారు, అంతే తప్ప వేరేదేమీ లేదు. ఇప్పుడు నిన్న తిరువూరులో కూడా కేసీఆర్ నాని కేసీఆర్ మధ్య బాగా గొడవ జరిగింది. కేసీఆర్ నానికి కేసీఆర్ గొడవ జరిగింది. అయితే నిన్న కేసీఆర్ నానికి కేసీఆర్ చిన్నికి మధ్య గొడవ జరిగింది. ఒక ఎంపీ టికెట్ గురించి ఒకే పార్టీలో ఉంటా ఒకే కుటుంబం ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి వాళ్ళిద్దరూ టీడీపీలో కేసినేని నాని గారికి కేసినేని చిన్ని గారికి టికెట్ కోసం వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్న విభేదాలే. అవి వ్యక్తిగతంగా కాదులే కానీ రాజకీయంగా అనుకోవాలి. ఆ సీటు కోసం ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ సీటు కోసం పోటీ పడతాం అన్నదమ్ముల మధ్య. అంటే అడ్డు వచ్చిన పోలీసులను కూడా కొట్టారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారికి ఈసారి కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. నాకే కావాలంటే 10 నిమిషాలు కేసినేని నాని గారుకే ఇస్తారనుకుంటున్నాను. కేసినేని నానికే అవుతుంది అనుకుంటున్నాము ఎమ్మెల్యే అది ఎంపీ టికెట్. పక్కాగా అంటే చెప్పలేమండి, అది ప్రజల అభిప్రాయం. ప్రజల మార్పు కోరుకోనొచ్చు. ఈసారి ఏమవుతుందో మరి. ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది 2024 ఎలక్షన్లో? టీడీపీతో పొత్తు సీట్లు ఖరారైనాయి కాబట్టి ఎంత అనేది చెప్పలేము. ఎక్కడ సీట్లు ఏంటనేది తెలియదు కాబట్టి ఇంకా ఏమీ చెప్పలేము అనుకుంటున్నామండి మనం. అంటే ఈసారి గెలుస్తా జగన్ని గెలిస్తా అంత చూస్తా అని చెప్పేసి మనం వ్యాఖ్యలు చేశారు. అసలు అంత లేదులేండి, అంత అయితే అవ్వదు. జగన్ గారి సింహం సింగిల్గా వస్తుంది. ఈయన మన పొత్తులు పెట్టుకొని పోయినసారి టీడీపీతో పొత్తు లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు పొత్తు ఉందంటున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు పంచుకోవటం ఇదంతా అసలు జరిగే ప్రభావం లేదు అసలు జగన్ గారి మీద అయితే. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి సీఎంగా 2024? ఇప్పుడైతే ప్రజలకి మధ్యతరగతి నుంచి పేదవారికి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచడం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఒక జెడ్పీ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా నేను. ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూలు ఎంత బాగుందంటే ఒక పిల్లలు అది ఎవరనేది మనకి పక్కన పెడితే ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు జగన్ గారు బాధ్యతగా తీసుకున్నారు. అది ఆయనకు ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఇంత చేస్తున్నారంటే ఆయన ఎంత మంచివారో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరి జిల్లా జెడ్పీఐ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు విద్యార్థి ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ సాక్స్ కానీ బ్యాగ్ కానీ టైల్ కానీ మళ్ళీ స్కూల్కి పంపించినందుకు 15,000 ఇవ్వటం కానీ ఏదైనా కానీ పిల్లల విషయంలో కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇది చాలా బాగుందండి. ఇది మళ్ళీ కాకుండా ముసలివారు పెన్షన్కి ఇంతకు ముందు వెళ్ళి లైన్లో నుంచొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. బుక్కు తీసుకొని నడవలేని వాళ్ళు వెళ్ళి నుంచొని పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తే పెన్షన్ సాయంత్రానికి అందేది. ఈ బాధ లేకుండా ఉదయం తెల్లవారుతుంటూనే పెన్షను హాస్పిటల్లో ఉన్నా సరే పేషెంట్గా ఉన్నా సరే వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. అది ఈ ప్రభావం చూపించదంటారా జగన్ గారి మీద ప్రజల్లో? ఓకే.